Hi, this is Shankar. Today my topic is physics. Subtopic is escaped velocity definition. This video is useful for upper primary and high school students especially. Your topic is escaped velocity. What this is exactly meaning in Telugu palayana vegam. So according to definition, a minimum speed required for an object to escape from a planet's gravity without coming back. So exactly meaning I am going to explain very clearly. Suppose ఒక బంతి ఉంది లేదా ఏదైనా వస్తువు ఉంది, దీన్ని విసిరినట్లయితే అది పైకి వెళ్ళిపోతుంది కానీ గ్రహాన్ని దాటి వెళ్ళిపోతుంది, తిరిగి రాదు. ఏదైనా ఒక వస్తువుని మనము ఇట్లా విసిరినట్లయితే, ఆకాశంలో విసిరినట్లయితే ఆ బంతి అనేది, ఒక బంతి తీసుకొని విసిరితే ఆ బంతి అనేది మళ్ళీ రిటర్న్ రాకుండా వెళ్ళడాన్ని ఎస్కేప్డ్ వెలాసిటీ అని అంటాము. హియర్ ఏ మినిమం స్పీడ్ అంటే ఒక వస్తువుని మనం విసిరినప్పుడు మినిమం స్పీడ్ ఉండాలి. ఆ స్పీడ్ ఎంత ఉండాలి అని అంటే యాక్చువల్గా ఒక సెకండ్కి 11.2 కిలోమీటర్. ఒక సెకండ్కి ఎంత ఉండాలి స్పీడు? మనం విసిరిన ఏదైతే వస్తువు ఉందో దాని స్పీడ్ అనేది 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ ఉండాలి. అంటే గంటకు 40,000 కిలోమీటర్స్ వేగంతో విసిరగలగాలి లేదా అది వెళ్ళగలగాలి. అట్లా ఉంటే ఆ వస్తువుకు ఎస్కేప్డ్ వెలాసిటీ ఉంది అని అంటాము. ఇక్కడ ఏంటంటే ఏ మినిమం స్పీడ్ అనేది 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ స్పీడ్ రిక్వైర్డ్ టు అన్ ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ మీన్స్ ఏదైనా ఒక వస్తువు. ఈ వస్తువు మన భూమి అనేది ఒక ప్లానెట్. ఈ ప్లానెట్ దాటి వెళ్ళిపోవాలి అంటే మళ్ళీ రావద్దు. అంటే ఎస్కేప్డ్ ఫ్రమ్ ద ప్లానెట్ గ్రావిటీ. ప్లానెట్కు గ్రావిటీ ఉంటుంది అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నట్టు. హియర్ వితౌట్ కమింగ్ బ్యాక్ మళ్ళీ తిరిగి రాకపోవడాన్ని ఎస్కేప్డ్ వెలాసిటీ అని అంటాము. ఇక్కడ వాతావరణంలో పొరలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థెర్మోస్ఫియర్ అండ్ ఎక్సోస్ఫియర్. అంటే ఈ లేయర్స్ అనేది లాస్ట్ లేయర్ ఎక్సోస్ఫియర్ అనేది 10,000 కిలోమీటర్ రేంజ్లో ఉంటుంది. సో దాని తర్వాత వెదర్ ఉండదు. సో వెదర్ ఉండదు కాబట్టి గ్రావిటీ ఉండదు. అంటే ఆ వస్తువుని గుంజడానికి ఆకర్షణ బలం అనేది ఉండదు భూమికి. సో యాక్చువల్లీ లేయర్స్ దాటి వెళ్ళడానికి ఆ స్పీడ్ ఎంత అనంటే 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ అన్నట్టు. ఇక్కడ ఏంటి అని అంటే ఎలాంటి వస్తువులు పైకి వెళ్తాయి, ఈ వేగంతో వెళ్తాయి అని అంటే జనరల్గా రాకెట్స్ కానీ, ఇప్పుడు మనం అంతరిక్షంలోకి మనము ప్రయోగిస్తాం రాకెట్స్ని. ఈ చంద్రయాన్ కోసం, సూర్యయాన్ కోసం, ఇట్లా గ్రహాల మీద పరిశోధన కోసం పంపిస్తాం. అవి మన ఇండియాలో అయితే మిషన్స్ కొన్ని వెహికల్స్ ఉన్నాయి. పిఎస్ఎల్వి మీన్స్ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్. అన్ని వెళ్ళవి, కొన్ని మాత్రమే ఈ స్పీడ్తో వెళ్తాయి. జిఎస్ఎల్వి మీన్స్ జియో సింక్రోనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఇట్లాంటివి ఈ వేగంతో వెళ్తాయి. So this is the concept of escaped velocity. Thank you.